వైసీపీకి రోజా రాజీనామా. సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోనూ పుకార్లకు లోటుండదని అంటూ ఉంటారు. అవి ప్రత్యర్థుల వ్యూహాత్మక పాలిటిక్స్లో భాగమా లేక గాసిప్ రాయిళ్ల కాలక్షేప ఫలితమా అనేది తెలియదు. కానీ ప్రధానంగా రాజకీయాల్లో కొన్ని గాసిప్స్ మాత్రం సంచలనంగా ఉంటాయి. వీటిని కొందరు స్పందించి ఖండిస్తే ఇంకొక మంది మాత్రం లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజాపై ఒక పుకారు తెరపైకి వచ్చింది. అవును, నటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన ఓ గాసిప్ ఇప్పుడు నెట్టింట మొదలైంది. అయితే రోజాపై ఇలాంటి పుకార్లు షికార్లు కావడం ఇదే తొలిసారి కాదు. 2004లో టీడీపీ నుంచి నగరిలో పోటీ చేసి ఓటమి పాలైన రోజా 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఇదే అనుకున్న 2019లోనూ గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో 2024లో హ్యాట్రిక్ ఖాయమనుకున్న దెబ్బ పడింది. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తుందని, పైగా తనపై నగరిలో వ్యతిరేకత పెరిగిందని భావించిన రోజా వైసీపీనే కాకుండా ఏపీ రాజకీయాలనే వదిలి వెళ్లాలని చూస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమె వైసీపీకి రాజీనామా చేసి తమిళనాడు వెళ్లనున్నారని, అక్కడ సూపర్ స్టార్ విజయ్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఆ పుకారు సారాంశంగా ఉంది. ఈ మేరకు ఈమె ఇప్పటికే విజయ్ అండ్ కోలతో ఈ విషయంపై చర్చించినట్లు నెట్టింట కామెంట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ పుకారుపై పలువురు నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజా విజయ్ పార్టీలోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు చెబుతూ ఉండగా, ఇలాంటి సంక్షోభ సమయంలో జగన్ను వీడి రోజా వెళ్లరని పలువురు పేర్కొంటున్నారు.